జై వీరభద్రకు సార్ నమో నమ. అంబేద్కర్ అప్పట్లో నా మనసులో ఎట్లుంటారంటే యువకుల నుంచే రాజకీయాలు వస్తావు కదా, యువకులకి ఏదైనా కేసు ఉంటే ఉద్యోగాలు లేవని అనుకున్నాను. కానీ రాజకీయాలు అంటే అందరూ రకరకాలుగా వచ్చి ఈరోజు జైల్లో కూర్చుని కూడా పోటీ చేసి గెలుస్తున్నారు అనేది వచ్చింటే ఆ రోజే ఆయన నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇంకా ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేదని చెప్తుండే చట్టం ఆ రోజే రాజ్యాంగంలో పొందవలసిండే. కానీ ఆ లొసుగులు మన రాజకీయ నాయకులు అవసరం తీసుకొని ఇటువంటివన్నీ వదిలేసినారు కాబట్టి ఈరోజు ఇన్ని సమస్యలు. ఈరోజు 43,000 కోట్లు ఎఫ్ఐఆర్లో ఉండి ఈడీ చట్టంలో ఉండిన జగన్ గారిని ఏటు విజయసాయి రెడ్డిని మనము ముఖ్యమంత్రిని చేసుకున్నాము, ఎంపీని చేసుకున్నాము, పరిస్థితులు చూస్తున్నాము, వ్యవస్థలు ఏ విధంగా తయారైనాయి, ఇవన్నీ చక్కదిద్దడానికి ఎంత టైం పడుతుందో ఆ భగవంతునికి గారికి. అందుకే మన ఆయన వీరభద్ర వీరభవ సంద్రాలు వచ్చి రాజకీయానికి స్వస్తి పలికించి ప్రజాస్వామ్య పాలన అంటే అధికారుల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ల ద్వారా ఎట్లా నడిపిస్తాడో మీరే చూసారు. రుషికొండలు ఎట్లా కనిపెట్టినాడు కదా జగన్ గారు. రుషికొండలో కూర్చొని దిశానిర్దేశంతో భారతదేశాన్ని విశ్వగురువుగా పరిపాలిస్తారు.